ప్రభువునందు ప్రియులారా, మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఉండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7వ వచనము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సహవాసమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆత్మతోనూ సత్యముతోనూ మా ప్రభువును ఆరాధించే కృపను మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా, మీ వాక్యమును చదువుకొని ఉండగా, మీ మాటల కొరకై కనిపెట్టుకొని ఉండగా, మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మాకు శ్రేష్టమైన తలంపులు అందించి మీ వాక్యము ద్వారా మమ్మను సంధించుమని, బలపరచుమని, వినువారికి మేలు క్షేమము మీరు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7వ వచనము మనం చదువుకున్నాము. ఇందులో భక్తుడైన దావీదు యొక్క అనుభవములో నుండి ఒక మాట మనం గమనిస్తున్నాము. ఏమిటి అంటే, వారి యొక్క ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హృదయములో పుట్టించితివి. ఆ మాట మనము మనసులో పెట్టుకోవాలి. నా యొక్క అంశం ఏమిటి అంటే, హృదయములో ఏమి ఉన్నది? హృదయములో ఏమి ఉన్నది? ఈ అంశము మీద ఆ కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మానవుని యొక్క జీవితానికి హృదయము అనేది ప్రధానమైన కేంద్రము. మానవుని యొక్క అవయవాలు కానీ, మానవుని యొక్క జీవితాన్ని కానీ, దేహమును సమస్తమును నడిపించేదే హృదయము. హృదయము చక్కగా ఉంటే మానవుని యొక్క శరీరము కూడా
చక్కని త్రోవలో వెళుతుంది. హృదయం సరిగా లేకపోతే మానవుని యొక్క దేహము కానీ మానవుని యొక్క అవయవాలు కానీ సరికాని మార్గములో వెళ్ళిపోతాయి. అందుకే యేసు ప్రభువు కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. దేహమునకు దీపము కన్నే, కానీ నీ హృదయము తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉంటుంది. హృదయము మానవుని యొక్క జీవితములో చాలా ప్రాముఖ్యమైన కేంద్ర బిందువు. అయితే ఈ హృదయము ప్రారంభములో చెడిపోయింది. ఎవరిని బట్టి? ఒక మనిషిని బట్టి హృదయము చెడిపోయింది, తలంపులు చెడిపోయాయి, మానవుని యొక్క దేహము సంపూర్ణముగా చెడిపోయి ఉంది కదా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించెను. మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మానవుని యొక్క హృదయము చెడిపోయి ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం తీయనక్కరలేదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు? అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మానవునికి ఉన్న వ్యాధులన్నిటిలో కూడా భయంకరమైన వ్యాధి ఏమిటి అంటే చెడిపోయిన హృదయము. మాత్రమే కాకుండా నోవకు దినాలలో దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. ఏమిటి అంటే ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనములో తీయనక్కరలేదు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, దీనిని చూచి యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏమి చెడిపోయింది? హృదయము చెడిపోయి ఉంది. మానవుని యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నోవకు దినాలు చెడిపోయిన దినాలు. మానవుని హృదయము చెడిపోయి ఉన్నది. దేవునికి దూరస్థుడైన మానవుడు. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. మానవుని యొక్క హృదయము చెడిపోయి ఉన్నది. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయుటకు లోకములో ఏ మనుష్యుడు కూడా యోగ్యుడు కాడు. ఎందుకంటే సమస్త మానవాళి కూడా అదే స్థితిలో ఉన్నారు. ప్రతి మనుష్యుడు కూడా బలహీనుడే. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందుకే చెడిపోయిన హృదయమును బాగు చేయుట కొరకు
చెడిపోయిన జీవితాన్ని బాగు చేయుట కొరకు, చెడిపోయిన కుటుంబాన్ని తిరిగి సరిచేయుట కొరకై పరలోకము నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపెను. యేసుక్రీస్తు అందరికీ సరిపోయినవాడు కదా. ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి వచ్చి మనందరి కొరకై కలువరి సిలువలో బలిగా అర్పించబడెను. ఆయన శరీరము దున్నబడెను, గాయపరచబడెను, మెత్తన చేయబడెను. ఆయన దేహములో నుండి అమూల్యమైన రక్తము చిందించబడెను. ఆ రక్తములో నుండి మన పాపములు ఆయన ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రునిగా చేయుచున్నది. ఈ చెడిపోయిన హృదయమును ఆయన తన రక్తము చేత కడిగి శుద్ధి చేసి, ఈ చెడిపోయిన హృదయమును బాగు చేసి, ఆ హృదయములోని యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపిగా నివాసము చేయుచున్నాడు. అయితే ప్రియులారా, ప్రభువును నమ్మి రక్షించబడి బాప్తీసం పొంది సంఘములో చేర్చబడిన నీ హృదయములో, నా హృదయములో ఏమి ఉన్నది? నాలుగవ కీర్తన 7వ వచనములో మనం ఏం చదువుకున్నాం? వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హృదయములో సంతోషము, ఆనందము. మనము శరీరమునకు అవసరమైన సంతోషమును, ఆనందమును సంపాదించుకొనవచ్చు కదా. శరీరమును తృప్తిపరచుకొనుట కొరకు మనము సంపాదించుకొనవచ్చు. కానీ ఇది హృదయములో సంతోషము. భక్తుడైన దావీదు జీవించుచున్న దినాలలో 2 ప్రాముఖ్యమైనవి. ఏమిటి? ధాన్యము, ద్రాక్షారసము. ఆ దినాలలో ధాన్యము సమృద్ధిగా ఉండేది. ఆ దినాలలో వారి తృప్తి కొరకు, వారి సంతోషము కొరకు, వారి ఆనందము కొరకు, చేరి వచ్చిన వారి యొక్క ఘనత కొరకు ద్రాక్షారసమును ఇచ్చేవారు. కానీ భక్తుడు గమనించిన మాట ఏమిటి అంటే, ఆ ధాన్యము కంటే, ద్రాక్షారసము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మరి ఒక మాటలో చెప్పాలి అంటే, ఉబుకుచున్న ఊట. ఊట అనేది ఎప్పటికీ
ఊరుతూనే ఉంటుంది. మన అంతరంగములో ప్రభువు సంతోషమును పుట్టించువాడు. ఎప్పుడు అంటే 4వ కీర్తన 1వ వచనములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. అంటే భక్తుడైన దావీదు నీతిమంతుడైన ప్రభువు మీద ఆధారపడినాడు. నా నీతికి ఆధారమయ్యున్న దేవా, నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. శ్రమలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ, కష్టాలలోనూ, ప్రాణాపాయకరమైన స్థితులలోనూ, మరణకరమైన సందర్భాలలోనూ భక్తునికి దేవుడు తోడుగా ఉండి కాపాడినవాడు. ప్రియులారా, మన అంతరంగములో సంతోషము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృత నిబంధనలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనం చూడండి. అతడు వారిని ఆ ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎవరు? చెరసాల నాయకుడు. ఈ చెరసాల నాయకుడు ఆ చెరసాలలో జరిగిన ఆ యొక్క ప్రభు కార్యమును చూచి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అంటే, పౌలు అన్న మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇంకా అనేకమైన మాటలు పౌలు వారికి అనగా చెరసాల నాయకునికి బోధించగా, చెరసాల నాయకుడు వారిని ఇంటికి తోడుకొని వచ్చెను. భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారి యొక్క హృదయాలలో ప్రభు ఏమిస్తున్నాడు? ఆనందము ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు క్రీస్తు రక్తములో తమ పాపములు కడుగుకున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును తన హృదయములో చేర్చుకున్నారో, అట్టి వారి యొక్క హృదయాలలో యేసు క్రీస్తు ప్రభు నివాసము చేయుచుండగా వారికి ఏమిస్తున్నాడు? ఆనందము ఇస్తున్నాడు. ఈ ఆనందానికి కొలతలు లేవు. ఈ ఆనందానికి హద్దులు లేవు. ఈ ఆనందము భూలోకములో భూమిలో నుండి పుట్టినది కాదు. ఇది ఎక్కడ నుండి వస్తుంది? పరలోక సంబంధమైన ఆనందము.
పైనుండి దిగివచ్చినవాడు, పరలోకము నుండి పంపబడినవాడు, పాపి అయిన ప్రతి మానవుని కొరకై సిలువలో బలి అయిపోయి మృతులలో నుండి తిరిగి లేపబడినవాడు, ఆయన హృదయములో నివాసము చేస్తుండగా ఆయన ఏమిస్తున్నాడు? ఆనందమును ఇస్తున్నాడు. చెరసాల నాయకుడు కుటుంబముతో కలిసి భోజనము చేసి ఎన్ని దినాలు అయిందో. అయితే ప్రియులారా, ఆ దినము చెరసాల నాయకుని కుటుంబము తన ఇంటి వారందరితో కూడా భోజనము చేశారు, ఆనందించారు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. విశ్వాసమునకు ఫలము. యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచినందుకు, యేసు క్రీస్తు ప్రభువును నా హృదయములో చేర్చుకున్నందుకు దానికి తగిన ఫలము ఏమిటి అంటే ఆత్మ రక్షించబడుట మాత్రమే కాకుండా చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. ఈ సంతోషమును వివరించుటకు వీలు కానిది. ఈ సంతోషము మహిమకు సంబంధించినది. అలాగైతే ప్రియులారా, భక్తుడైన దావీదు తన జీవితములో అనుభవిస్తున్న సంతోషము ఎంత శ్రేష్టమైనది. నీవు నా హృదయములో పుట్టించితివి, నీవు నా హృదయములో పుట్టించితివి. మన హృదయములో కూడా ఏమి ఉండాలి? పరలోక సంబంధమైన సంతోషము, పరలోక సంబంధమైన ఆనందము, చెప్పనశక్యమును మహిమాయుక్తము కలిగిన సంతోషము. రెండవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనము. అయితే మరియా ఆ మాటలన్నీ విని తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు యొక్క తల్లి అయిన మరియా ఆ మాటలన్నీ విన్నది. ఏ మాటలు? గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి.
గొర్రెల కాపరులకు రాత్రివేళ ప్రభుదూత వచ్చి ఏమన్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఈ మాటలు ప్రభు దూత గొర్రెల కాపరులకు తెలియపరిచినప్పుడు గొర్రెల కాపరులు ఆ సంగతులు విన్నగా ఈ సంగతులను చూచి ఆశ్చర్యపడిరి. ఈ మాటలు మరియ కూడా విన్నది. విని ఏం చేసింది? విని విడిచిపెట్టకుండా, విని మరచిపోకుండా, విని వాటిని ప్రక్కకు నెట్టివేయకుండా తన హృదయములో తలపోసుకొనుచు, అంటే మాటి మాటికి జ్ఞాపకము చేసుకొనుచు, నా గర్భమున పుట్టిన ఈ శిశువు, ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఇంత శ్రేష్టమైన వాడు, ఇంత ఘనమైన వాడు, ఆ ప్రభువు నాకిచ్చిన భాగ్యము ఎంత గొప్పది అని మరియా తలపోసుకుంటుంది. ప్రియులారా, అనేక సార్లు మనము ప్రభువును గూర్చి మాటలు వింటూ ఉన్నాము, ప్రభువును గూర్చి లేఖనాలలో మనము చదువుతూ ఉన్నాము. కానీ ఏం చేస్తున్నాము? చదువుకుంటున్న సంగతులు మనము ప్రక్కకు పెట్టేస్తున్నాం. విన్న సంగతులను గూర్చి మనము తేలికగా విడిచిపెట్టి వేస్తున్నాము. బైబిల్లో ఒక మాట ఉంది. ఏమిటి అంటే, విన్న సంగతులు విడిచిపెట్టకుండా ఆ బోధలో మీరు నిలిచి ఉండుడి. ప్రభు మాటలు విలువైనవి ప్రియులారా, ప్రభు మాటలు విలువైనవి. జుంటి తేనె దారుల కంటే మధురమైనవి, రత్నరాసుల కంటే కోరదగినవి, ద్రాక్ష రసము కంటే మిన్నయైనవి. ప్రభువు మాటలు మనము వింటూ ఉండగా వాటిని మనము తలపోసుకొనుట, జ్ఞాపకము చేసుకొనుట. విన్న సంగతులు మనము ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తు చెప్పిన ఆ ఒక సందర్భములో 4 రకముల నేలలలో ఆఖరి నేల మంచి నేలను గూర్చి చెప్పుతూ, ఈ మాటలు యోగ్యమైన మంచి మనసుతో విని వాటిని అవలంబించువారు ఎటువంటి వారు అనగా, వారు ఓపికతో ఫలించువారు. ప్రభు మాటలు విని ఒక చెవిలో విని ఇంకొక చెవిలో విడిచిపెడితే మనకు ప్రయోజనము లేదు. ఆ మాటలు హృదయములోనికి వెళ్ళిపోవాలి. ప్రభువా, నీ మాటలు నా హృదయములో నిలుపుము, నీ మాటలు నా హృదయములో భద్రము చేయుము అని మనం ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? ఆ మాటలు మన హృదయములో భద్రము చేస్తాడు. దావీదు యొక్క హృదయములో ఏమున్నది? సంతోషము,
ఆనందము. మరియ యొక్క హృదయములో ఏమున్నది? ప్రభువును గూర్చిన మాటలు. 51వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన 9-10 వచనాలలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 12వ వచనము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. 4వ కీర్తన 7వ వచనములో భక్తుడైన దావీదు, నీవు నా హృదయములో ఆనందమును పుట్టించితివి అన్నాడు. 51వ కీర్తనలో భక్తుడైన దావీదు యొక్క జీవితములో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయము. అంటే హృదయం ఏమైంది? మలినమైంది. హృదయములో ప్రభువుకు అయిష్టమైనది ఉన్నది. హృదయములో ప్రభువును దుఃఖపరిచేది ఉన్నది. అదే దేవునికి అయిష్టమైన కార్యము భక్తుడైన దావీదు చేసి ఉండగా, చేసిన ఆ పాపమునకు, ప్రభువును దుఃఖపరిచే ఆ పనికి దావీదు తన జీవితములో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అతిక్రమములు నీవు తుడిచివేయము, నా అంతరంగములో నీవు స్థిరమైన మనసును పుట్టించుము. కదా, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నేను రక్షణలో ఉన్న ఆనందమును కోల్పోయాను. నా హృదయములో దోషము ఉన్నది. నా అంతరంగములో అతిక్రమములు ఉన్నవి. నా దోషములు, నా అతిక్రమములు నీవు తుడిచివేయము, నా హృదయమును నీవు శుద్ధి చేయము. దావీదు యొక్క ప్రార్థన దేవుడు విని, దావీదు తన జీవితంలో ఏమి కోల్పోయి ఉన్నాడో దానిని దేవుడు ఇచ్చాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన హృదయమును, నలిగిన హృదయమును ప్రభువు ఏమాత్రము కూడా అలక్ష్యము చేయడు. ఒకవేళ మన హృదయములో దేవునికి ఆయాసకరమైనది, ప్రభువును దుఃఖపరిచేది, ప్రభువును గాయపరిచేది, ప్రభువుకు విరోధముగా ఏదైనా ఉన్నదేమో అది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఉంటే దానిని బట్టి జీవితములో స్పష్టముగా తెలిసిపోతుంది. దేవునికి అయిష్టమైన
కార్యము ఏదైనా ఉంటే దానిని బట్టి మనసులో నెమ్మది ఉండదు, సంతోషము ఉండదు, స్థిరమైన నిలకడ ఉండదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. మనసు అనేది గందరగోళముగా ఉంటుంది. వాటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే ప్రభు పాదముల యొద్దకు వచ్చి, ప్రభువా, నీకు అయిష్టమైనది, నిన్ను దుఃఖపరిచేది, నిన్ను గాయపరిచేది, నా అంతరంగములో నెమ్మదిని లేకుండా చేసేది, దానిని నాలో నుండి తీసివేయము. ఈ చిన్న ప్రార్థనకి దేవుడు గొప్ప సమస్యకు పరిష్కారము ఇచ్చువాడు. ఒకటి, హృదయములో సంతోషమును పుట్టించువాడు. రెండవది, హృదయములో ప్రభువు యొక్క మాటలు, హృదయములో ఆనందము, హృదయములో ప్రభువు మాటలు, హృదయములో సమ్మతి గల మనసు, సమ్మతి గల మనసు. మరి ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము, మొదటి వచనములో, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. 3వ వచనము ఆఖరి వరుసలో, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. పౌలు యొక్క హృదయములో ఏమున్నది? దుఃఖము ఉన్నది. పౌలు యొక్క హృదయములో మానని వేదన ఉంది. పౌలు చేసిన తప్పును బట్టి కాదు ప్రియులారా, పౌలు దారి తొలగిపోయినందుకు కాదు ప్రియులారా, పౌలుకు తన సహోదరుల పట్ల ఉన్న భారము. వారు, నా సహోదరులు రక్షించబడాలి, నా సహోదరులు ప్రభువు యొద్దకు రావాలి, నా సహోదరులు ప్రభువును తమ జీవితములో అంగీకరించాలి. అందుకే నా హృదయములో మానని వేదన. పౌలు యొక్క కన్నీళ్ళు, పౌలు యొక్క భారము, పౌలు యొక్క చింత, పౌలు యొక్క వేదన పరిశుద్ధుల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు, సంఘములను గూర్చిన చింత పౌలు యొక్క హృదయములో ఉన్నది. ఇక్కడ నీ జీవితములో, నా జీవితములో మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. నా సంఘమును గూర్చి నాకు చింత ఉండాలి. నా సంఘము యొక్క క్షేమము కొరకు, నా సంఘములోని ఆత్మల కొరకు, పరిశుద్ధుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, విశ్వాసుల యొక్క స్థిరత కొరకు నా హృదయములో బాధ పుట్టించు. పౌలుకు మానని వేదన, పౌలుకు బహు దుఃఖము. ఇంకొక మాట అంటున్నాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అంటే ఇశ్రాయేలీయుల పట్ల
తన సహోదరుల పట్ల పౌలుకు ఉన్న భారము. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. పౌలుకున్న భారం ఏమిటి? సంఘములన్నిటిని గూర్చిన చింత. ఇరుగు పొరుగు సంఘాల కూర్చిన చింత ఒకవేళ నీకు తక్కువైపోయినా, నీ స్థానిక సంఘము విషయమై నీకేముండాలి? చింత ఉండాలి. సంఘము కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. సంఘము పట్ల భారము కలిగి ఉండాలి. సంఘము విషయములో బాధ్యత కలిగి ఉండాలి. సంఘము విషయములో మానని దుఃఖము, వేదన ఉండాలి. నీ తోటి సహోదరి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ తోటి సహోదరుని కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. దావీదు యొక్క హృదయములో సంతోషము, మరియ యొక్క హృదయములో ప్రభు మాటలు. దావీదు యొక్క హృదయములో స్థిరమైన మనస్సు, పౌలు యొక్క హృదయములో మానని వేదన. నీ హృదయములో, నా హృదయములో ఏమి ఉన్నది? పరలోక సంబంధమైన సంతోషము ఉన్నదా? ప్రభు మాటలు మన హృదయములో ఉన్నవా? స్థిరమైన మనస్సు మన హృదయములో ఉన్నదా? సంఘములను గూర్చి లేక నీ తోటి సహోదరి గురించి, నీ తోటి సహోదరుని గురించి నీకు చింత ఉన్నదా? ఆలోచన చేసుకుందాం. ప్రభు ఈ తలంపులు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. హృదయములో ఏమి ఉన్నది అను అంశములో నుండి మీరు జ్ఞాపకం చేసిన 4 సందర్భాలను బట్టి స్తోత్రములు. దావీదు హృదయములో సంతోషము, మరియ హృదయములో ప్రభువును గూర్చిన మాటలు, అలాగే దావీదు యొక్క హృదయములో స్థిరమైన మనస్సు, పౌలు యొక్క హృదయములో మానని వేదన, దుఃఖము. ఈ సంగతులు మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, మేము కూడా మా హృదయములో శ్రేష్టమైనవి, పరలోక సంబంధమైనవి మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని, స్థానిక సంఘమును, పరిచర్యను దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనము.